గురుగారు మరొక ఈమెయిల్ చూద్దామండి. ఈమెయిల్ని సాంబశివరావు గారు బెంగళూరు నుంచి పంపించారు. మన శాస్త్రాల్లో సముద్రం దాటడాన్ని దోషంగా ఎందుకు పరిగణించారు తెలియచేయనంటూ కోరుతున్నారు. మనకి శరీరాన్ని రెండు భాగాలు చేసింది శాస్త్రం. అత ఊర్ధ్వం పురుషస్య నాభ్యేమేధ్యమవా, ప్రత్యేకంగా ఓ మంత్రం ఉంటుంది, అవాచీన మమేధ్యం అని. నాభి నుంచి పై వరకు ఉండే భాగం అంతా కూడా పవిత్రమైనదని, నాభి నుండి పాదాల వరకు ఉండేటటువంటి భాగం అంతా అపవిత్రమైనదని ఒక నియమాన్ని చేశారు. అలాగే సముద్రానికి ఇటు ఉండేటటువంటి భాగమంతా పవిత్రమైనదని, సముద్రానికి అటువైపు ఉన్నదంతా కూడా అపవిత్రమైనదని వాళ్ళు నిర్ణయాన్ని చేశారు. ఇదే అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో ఆఫ్రికాలోనో ఉన్నటువంటి వారు వినేటప్పుడు, మంచిదేనండి సముద్రానికి అటువైపు ఉన్నది పుణ్యం, ఇటువైపు ఉన్నది అపవిత్రం మీరు అన్నారు, మేమే పుణ్య ప్రదేశంలో ఉన్నట్టు మీరే అపవిత్రమైన ప్రదేశంలో ఉన్నట్టు అని ఎందుకు అనుకోకూడదు అని అడగచ్చు. కానీ నిర్ణయించినటువంటి వాళ్ళు భారతీయ ధర్మశాస్త్ర కర్తలు కాబట్టి దీన్ని పవిత్ర ప్రదేశంగాను దాన్ని అపవిత్ర ప్రదేశంగాను ఎంచారు వాళ్ళు. పవిత్ర అపవిత్ర విధానాన్ని ఒక్కసారి మనం గమనిస్తే, ఇక్కడుండేటటువంటి వాతావరణ పరిస్థితులన్నిటికీ అనుకూలంగా బ్రాహ్మీ ముహూర్త ఉత్తిష్టేత్, తెల్లారుజామునే లేవాలి అంటే ఇక్కడ లేవగలడు, అక్కడ తెల్లారుజామునే లేవాలి అంటే అది సాధ్యమయ్యే పని కాదు. పొద్దునే ఇంతసేపు నువ్వు ఈ విధంగా దైవార్చన చేయగలం, అక్కడ అది సాధ్యపడే అంశం కాదు. ఇక్కడుండే ఆచార వ్యవహారాలన్నీ సుఖంగా సాగుతాయి, అక్కడ ఆచార వ్యవహారాలు సాగించాలంటే ఇబ్బంది అవుతూ ఉంటుంది. అందుకనే ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి ప్రవాస భారతీయులు అందరూ కూడా, భారతీయులు అంటే భారతదేశానికి సంబంధించి ప్రవాసంలో ఎక్కడైతే ఉన్నారో వారందరూ కూడా ఇక్కడి పద్ధతిని అక్కడ అవలంబించడం కోసం పాపం ఎంతో శ్రమపడి మొత్తానికి సాధించడానికి తీవ్రమైన కృషి చేస్తున్నారు. నిజంగా వాళ్ళందరికీ చేతి దండం పెట్టాలి మనం. అంచేత పూర్వులు ఏం చేశారంటే, అంత శ్రమ పడితే తప్ప ఆచార సంప్రదాయాల్ని పాటించలేనటువంటి ఏ ప్రదేశం అయితే ఉందో ఆ ప్రదేశానికి సముద్రాన్ని దాటి వెళ్ళాలి. కాబట్టి ఎందుకయ్యా సముద్రాన్ని దాటడం, అక్కడికి వెళ్ళడం, ఇవన్నీ పాటించలేక బాధపడుతూ బలవంతానా పాటించడం ఎందుకలా, ఇక్కడ హాయిగా పాటించు, అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడాలి అని ఆలోచించి సముద్ర లంఘనాన్ని సరికానిది నిర్ణయించారు. దీనికి ఒక చిన్న పోలిక కూడా చెప్పచ్చు. శ్రీమద్ రామాయణంలో ఆంజనేయుడు ఇటు పక్కనటువంటి వాడు సముద్రాన్ని దాటి అక్కడికి వెళ్ళాడు. లంకలో ఉన్న రాక్షస స్త్రీలు చూడరానంత ఘోరాతి ఘోరమైనటువంటి వేషధారణలో, పద్ధతులలో అన్నిటిలోనూ వాళ్ళు కనిపించారు. ఒక్కటి తాగనిది లేదు, ఒక్కటి మాంసాన్ని తిననిది లేదు, శరీరం మీద వస్త్రధారణకి చెప్పాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. అంత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ సముద్ర లంఘనం చేశాక ఆంజనేయుడు స్వయంగా అక్కడ చూశాడు. ఇప్పుడు అలా విదేశాల్లో ఉన్నారని మనం అనడం కాదు దాని అభిప్రాయం. కానీ ఆచార వ్యవహారాలని సక్రమంగా పాటించగలిగిన ప్రదేశంలో ఉన్న మనం అక్కడికి వెళ్ళి ఎందుకింత శ్రమపడుతూ పాటించాల్సిన అవసరం, ఇక్కడ చేసుకుంటే మంచిది. అందుకని అలా నిషేధించారు.